అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కురుమద్దాలి విజయలక్ష్మి గారు రచించిన కొత్త కోడలు. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? అత్తగారింట్లో కోడలు ఆకుల చాటు పిందెలా అణిగిమణిగి ఉండాలి. ఆ మాట వింటూనే విజయ పకపకా నవ్వింది. మరి నవ్వలేక ఆయాసంతో రొప్పుతూ బలవంతాన నవ్వును దాచేసింది. నానమ్మా, ఓ నానమ్మ, ఆకుల చాటు పిందె, ఆకుల చాటు పిందె అంటూ కిలకిలా నవ్వింది. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటా ఇకిలింపు? సామాన్లు సర్దుతున్న సావిత్రమ్మ చిరుకోపంతో అంది. లేకపోతే చూడమ్మా నానమ్మ మాటలు. నేను అత్తవారింట్లో ఎలా మెలగాలో గంట నుంచి బోధిస్తుందా? అది చాలదన్నట్లు అదే అదే ఆకుల చాటు పిందెలాగుండాలంట. బలవంతాన నవ్వు నాపుకొని చెప్పింది విజయ. సావిత్రమ్మ కూతురు వైపు చూసి ఓ నిట్టూర్పు విడిచి తిరిగి సామాన్లు సర్దడంలో మునిగిపోయింది. పిచ్చి పిల్ల, ఎలా ఉంటావో ఏమో. నానమ్మ మనవరాలి ముందు భవిష్యత్తు ఆలోచిస్తూ అంది. నానమ్మా, నువ్వు మొదట కాపురానికి వచ్చినప్పుడు ఆకుల చాటు పిందెలానే ఉన్నావా? విజయ తెచ్చిపెట్టుకున్న అమాయకంతో అడిగింది. ఇంత అమాయకురాలివి ఎలా ఉంటావో ఏమో. ఈ కాలం వలె ఆనాడు మేము ఉండేవారమా? అత్తగారంటే పెద్ద పులి అనుకొని భయపడి చచ్చేవాళ్ళం. మొగుడితో పగలు మాట్లాడేదే లేదనుకో. నలుగురు పిల్లల తల్లైన తర్వాత పగలు 10 మంది ఎదుట ఎంతో అవసరమైతే ఒక్క మాట మాట్లాడేవాళ్ళం. ఈ కాలంలో లాగా 3 ముళ్ళు పడుతూనే సినిమాలు షికార్లునా? అయ్యో రాత. నానమ్మ గతం నీడలు గుర్తు తెచ్చుకుంటూ అంది. ఆ మాటలకు విజయ నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఆడదానికి ఇంత నవ్వు మంచిది కాదు. పిచ్చి పిల్ల, ఎలా ఉంటుందో ఏమో. నానమ్మ విజయ గురించి దిగులుగా అనుకుంది. దేనికైనా 4 రోజులు అలవాటైతే సరి, అన్నీ తెలిసొస్తాయి. సావిత్రమ్మ అంది నిర్లిప్తంగా. విజయ గురించి సావిత్రమ్మకు లోపల దిగులుగానే ఉంది. పైకి గాంభీర్యంగా ఉంది. కానీ విజయ మాటకు ముందు పగలబడి నవ్వడం, ఆడ మగ ఎవరైనా సరే దబాయించి మాట్లాడడం, చిలిప్పన్లు చేయడం, అవతలి వాళ్లను టక్కరతనంతో ఏడిపించడం, ఈ లక్షణాలు అత్తవారింట్లో అపార్థాలకు దారితీయొచ్చు. ఈ విషయాలు తప్పించి అన్నీ బాగానే ఉన్నాయి. చక్కగా పని పాట వంట పెట్టు అవలేలగా చేసి పారేస్తుంది. మరో గంటకు ప్రయాణం అయ్యి మర్నాడు ఉదయానికి అత్తవారింట్లో కొత్త కోడలిగా కాపురానికి కాలు పెడుతుంది విజయ. అంతకు 2 రోజుల క్రితం నుంచి నానమ్మ ఆడపిల్ల, ముఖ్యంగా కొత్త కోడలకు ఉండాల్సిన వినయ విధేయతల గురించి నూరిపోస్తూనే ఉంది. ఇదేం పూర్వకాలమా? ఓ పద్ధతిలో సంసారాలు నడుస్తాయా? మనం చెబితే వాళ్ళు వినే రోజులా? సావిత్రమ్మ కూతురు గురించి లోపల అనుకుంది. అత్తవారిల్లంటే కాకులు దూరని కారడువా? జేమ్స్ బాండ్ పిక్చరా భయపడ్డానికి? విజయ తల ఎగరేస్తూ అనుకుంది. నానమ్మ, ఆకుల చాటు పిందె కదూ అన్నావు, గుర్తుంది అంటూ రిక్షా ఎక్కింది విజయ. అత్తవారింట్లో అడుగుపెట్టిన విజయకు అంతా కొత్త కొత్తగా ఉంది. తనకు తెలియకుండానే రవ్వంత భయము, మౌనము ఆక్రమించుకున్నాయి విజయను. అత్తగారిని చూసి అందరూ భయపడేవారే కనిపించారు ఆ ఇంట్లో. మామగారి నోట్లో నుంచి పల్లెత్తు మాట కూడా వినపడదు. శాల్తీ కనబడితే తప్ప ఆయన ఇంట్లో ఉన్నట్లు ఎవరికీ తెలీదు. బావగారు మామగారికి డిటో. పోతే తోడికోడలు విమల ప్రతి దానికి భయపడిపోతూ గాబరా పడుతూ ఉంటుంది. ఉత్త పుణ్యానికి కంగారు. భర్త సరే సరి, అమ్మకు చిన్న కొడుకేమో గారాలు పోయి డబ్బు లాగుతూ ఉంటాడు. సినిమాలకు, సిగరెట్లకు, వగైరాలకు. అన్నింటికన్నా విజయను ఆకర్షించింది అనవసరంగా అత్తగారికి ప్రాముఖ్యం, అతివాగుడును. పని మనిషి ఓ పూట మానేస్తే మర్నాడు దాన్ని చూస్తూనే, ఏమే అప్పలు, నీ పేటలో ఎవరి కొంప అంటుకుపోయింది? లేక తిన్నది అరక్క అజీర్తి చేసిందా? రెస్ట్ తీసుకోవాలనిపించిందా?
ఇవాళ రెస్ట్ తీసుకోలేకపోయావా? ఒక్క రోజులో ఏం బలం పట్టేను అంటూ పనంతా పూర్తయి పని మనిషి వెళ్లే లోపల కామా పులి స్టాపులు లేకుండా కేకలేస్తూనే ఉంటారు. చివరకు అది వెళ్ళేటప్పుడు ఎందుకే అప్పలు నిన్న రాంది అంటూ శాంతంగా అడగడం. అది పెళ్ళాడికి జ్వరం వచ్చింది అనగానే అయ్యో అయ్యో జ్వరం వచ్చిన వాణ్ణి ఎలా వదిలి రాబుద్దయిందే, నీది అసలు తల్లి ప్రాణమేనా అంటూ 4 చివాట్లు వేసి రేపు జ్వరం తగ్గితేనే పనిలోకి రా అంటూ పంపిస్తారు. విజయకు ఆ ఫార్స్ చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. కానీ మరొకటి అర్థమైంది. అత్తగారు తాననుకున్నంత కఠినురాలు కారని, భోళా మనిషి అని. ఓ రోజు రాత్రి 70mm ఇంగ్లీష్ పిక్చర్కు వెళదామా అని భర్తను అడిగింది విజయ. అమ్మ నెలకు 2 పిక్చర్ల పైన చూస్తే ఊరుకోదు, పైనల వెళదాం బొజ్జగింపుగా అన్నాడు కృష్ణమూర్తి. బాగుంది, మీ అమ్మగారు ఆర్డర్ ఇచ్చేసరికి ఆ పిక్చర్ తుర్రుమంటుంది. ఆవిడకి మీరే నచ్చ చెప్పండి గారాలు పోతూ అంది విజయ. అమ్మతత్వం తెలిసి నా అంతటి నేను అడగను, నువ్వైనా గట్టిగా మాట్లాడి అమ్మ మనసు నొప్పించొద్దు అంటూ అమ్మ గురించి గంట లెక్చర్ ఇచ్చాడు కృష్ణమూర్తి. విజయ కసిగా పెదవి కొరుక్కుంటూ ఆలోచనలో పడిపోయింది. అత్తగారి మనసు కష్టం లేకుండా వప్పిస్తే అంది. చాత అయితే చూడు, ఒకే త్రాటిపై నడుస్తున్న ఈ సంసారం కకావికలు కానీయకు, అదే నిన్ను కోరేది అన్నాడు. కృష్ణమూర్తి మాటలు కొరివికారంలా మండిన చిరునవ్వుతో నేనంత మూడురాల్ని కాదు, మంచిగానే అత్తగారి చేత మీరిరువురు పిక్చర్కి వెళ్ళండి అనిపిస్తాను అంది. అప్పుడు నీ అంత తెలివిగలది ఎవరూ లేరని మంచి బహుమతి ఇస్తాను. కృష్ణమూర్తి అనగానే తల ఎగరేసింది విజయ. మామగారి పింఛను 100, బావగారి జీతం 500, భర్త జీతం 600. 1 తారీఖు రాత్రే అత్తగారి చేతిలో పోస్తారు. ఆ డబ్బుని గోడ్రేజ్ బీరువాలో భద్రం చేసి ఇంటి ఖర్చుల దగ్గర నుంచి మగవాళ్ల సాదర ఖర్చు, సినిమాలు, సాయంత్రం పూలు అన్నీ ఆవిడిష్టం ప్రకారం జరగాల్సిందేను. 600 జీతగాడు తన భర్త, మనసారా ఓ పిక్చర్ చూడాలంటే గతి లేదు, చిచి అనుకుంది విజయ. ఛాలెంజ్ చేసినట్లే తన భర్త మాట్లాడారు. తాను ఓడిపోరాదు, సంసారం కకావికలు చేయడానికి తనే మూడురాలా, దుర్మార్గురాలా, మంచితనంతోనే సాధిస్తాను అనుకుంటూ వంటగదికేసి నడిచింది. అత్తగారు ఓ పక్క చపాతీలు వత్తుతూ అవతల వంట చేస్తూ ఉండడం కనిపించింది. ఒకేసారి 2 పనులతో సతమతమైపోతుంది. విజయకు జాలేసింది. ఇంట్లో చెట్టంత 2 కోడలను పెట్టుకుని ఆవిడ శ్రమపడ్డం అంతా తానే చేస్తానని గొప్పకా, లేక అతి మంచితనమా అర్థం కాలేదు. చపాతీలు నేను వత్తుతాను, వంట మీరు చూడండి అత్తయ్యగారు అంటూ పనిలో జొరబడింది. ఆవిడ వద్దు వద్దు అంటున్నా. అత్తగారి మనస్తత్వం బాగా తెలుసుకోవాలంటే ఆవిడకు వీలైనంత దగ్గరకు పోవడమే అనుకుంది. గబగబా చపాతీలు వత్తి కాల్చడం మొదలుపెట్టింది మౌనంగా. చాలా చక్కగా చేస్తున్నావు, వంట బాగా తెలుసులాగుంది అత్తగారు అనగానే విజయ గుండె గుబేలు మంది. కర్మ, రేపటి నుంచి వంట కూడా చేయమంటుంది కాబోలు. ఇది ముందరి కాళ్లకు బంధాలేమో. నెమ్మదిగా వంట నేర్పుదామని అనుకుంటున్నాను, ఆ అవసరం లేదన్నమాట. వంట చేతైన ఆడదానికి కష్టమే లేదనుకో అంటూ వంటలోని కష్టసుఖాలు చెప్పడం మొదలుపెట్టింది అత్తగారు. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన కృష్ణమూర్తి విజీ అంటూ కేక పెడితే ఓసారి వెళ్ళొచ్చి తిరిగి చపాతీలు చేయడంలో పడిపోయింది. మరో 10 నిమిషాలాగి మళ్ళీ పిలిచాడు కృష్ణమూర్తి విజయను. వాడు పిలుస్తుంటే వెళ్ళవేంటే, ఆ పని నేను చేసుకుంటాను వెళ్ళు అంది అత్తగారు. విజయ కదల్లేదు. అప్పుడే ఒక చిలిపి ఊహ కూడా కలిగింది. అదేదో ఇంగ్లీష్ సినిమా ఇవాళతో వెళ్ళిపోతుంది, వెళదామని అమ్మని అడుగు అంటున్నారు అత్తయ్య. 10 రోజుల క్రితమే కదా సినిమా చూసాం, వద్దంటాను నేను అంది విజయ ఎంతో సహజంగా. ఆ మాట వింటూనే ఒక్క క్షణం ఆలోచించింది. వెంటనే కృష్ణా అంటూ గట్టిగా కేకవేసి పిలిచింది. విజయ పై ప్రాణాలు పైనే పోయాయి. తాను అబద్ధం అన్నట్లు తెలిసిపోతుంది. భర్త హీనంగా, అత్తగారు చులకనగా చూస్తారు. భగవాన్, ఏం చెయ్యాలి? లోపల కుంగిపోయింది. పిలిచావా అమ్మా? కృష్ణమూర్తి గుమ్మంలోకి వచ్చి అడిగాడు.
అవునరా, పిలిచాను. కొత్త కొత్తవి నేర్చుకుంటున్నావన్నమాట. విజయని మొదట అటు సినిమా చూపించి తీసుకురా. ఇంకా ఎందుకు నుంచుంటావు? అవతల సినిమా మొదలవుతుందేమో, తొందరగా బయలుదేరు. అత్తగారు ఆజ్ఞించినట్లే అంది. విజయ బిత్తరపోయింది అనుకోని ఈ పరిణామానికి. అమ్మా, అయోమయంగా అన్నాడు కృష్ణమూర్తి. ఒరేయ్, నన్నేమీ ప్రశ్నించకు. వెళ్ళమన్నాను, వెళ్ళు. నీకు మళ్ళీ చెప్పాలా విజయ? పెద్దవాళ్ల మాట అంటే లక్ష్యం లేదా ఏమి? వెళ్ళు అంది గదమాయింపుగా. పిల్లిలా ఇరువురు అవతలికి జారుకున్నారు. అమ్మను ఎలా ఒప్పించావు విజీ? కృష్ణమూర్తి అడిగిన దానికి ఎలా జవాబివ్వాలో తెలియలేదు విజయకు. తర్వాత చెప్తాను. నా మీద నిజంగా ప్రేమ ఉంటే అడగొద్దు అంది. కృష్ణమూర్తి ఏమనుకున్నాడో తిరిగి ఏమీ ప్రశ్నించలేదు. విజయ సినిమా కోరిక తీరింది. ఓ రోజు విమల, విజయ, అత్తగారిని ఏదైనా అడగాలంటే నాకు భయం. మా మేనత్తగారి అబ్బాయి ఈ ఊరొచ్చాడు. ఓ రోజు భోజనానికి పిలవాలనుంది, కానీ ఏం లాభం అంది దిగులుగా. ఆ విషయం నాకు వదిలేయక్క అంది ధీమాగా విజయ. విమల మేనత్త కొడుకు ఓ రోజు వాళ్ళ ఇంటికొచ్చాడు. అది సాయంత్రం 5 గంటల వేళ. ఆ సమయంలో ఇంట్లో అందరూ టిఫిన్ తినే వేళ. ఉప్మా ప్లేట్లలో సర్దుతూ అత్తగారితో అంది విజయ. టిఫిన్ టైంకి వచ్చారు. టిఫిన్ పెట్టి పంపిస్తే సరి. ఏమంటారు అత్తయ్య? ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఆ అబ్బాయిని భోజనానికి పిలవాలని. టిఫిన్ తిన్నావు పో అంటే బాగుంటుందా అంది అత్తగారు. మగవాళ్ళు భోజనాలు చేస్తున్న టైంలో విమల విజయతో అంది. విజయ, అత్తగారి మీద ఏం మంత్రం ప్రయోగించావో కానీ నా కోరిక తీర్చావు. భలే గట్టిదానివి. విజయ చిరునవ్వు జవాబుగా చిందించింది. కొద్ది రోజుల్లోనే విజయ అత్తగారి చేత మంచి వినయ విధేయతలు కలది అనిపించుకుంది. కానీ లోపల తానంత మంచి అత్తగారిని మోసపుచ్చుతున్నాను అని బాధపడేది. ఓ రోజు దూరపు చుట్టం ఒక ఆమెతో అత్తగారు మాట్లాడుతూ కూర్చుంది. అటుగా వచ్చిన విజయ చెవులో తన పేరు వినపడి గోడ పక్క ఒదిగి నుంచుంది. మీ చిన్న కోడలు ఉత్త గర్విష్ఠిదిలాగుంది. పలకరిస్తే సరిగా పలకనే లేదు. ఇన్నేళ్ళు వచ్చి చెవులుకా రింగులేమిటి? నా ముఖం, నువ్వైనా చెప్పకూడదటే. అయినా నువ్వు చెబితే మటుకు వింటుందా? ఆ వచ్చిన ఆవిడ ఇలాగే ఇష్టం వచ్చినట్లు వాగుతుంది. అత్తగారు ఏం జవాబిస్తుందో చూద్దామని విజయ అలాగే గోడ కతుక్కుపోయి నుంచుంది. తప్ప అత్తగారి నోట్లో నుంచి ఒక్క పలుకు ఊడి రావడం లేదు. కోడలు నీ మాట వినకపోతే కిష్టప్ప చేత 4 చీవాట్లు వేయించి రాదుటే. అయ్యో రామ, నీకే అంత తెలివుంటే నీ కోడలాటలు ఎందుకు సాగుతాయి? దేనికైనా పెట్టి పుట్టాలి. పెద్దదాన్ని చెప్తున్నాను. డబ్బు దశకం కాస్త జాగ్రత్త చేసుకో. ఎందుకైనా మంచిది. ఆడదాని ఒంటి మీద బంగారం ఉండడం ఎంతో రక్షణ. ఏదైనా నగలు చేయించుకో. ఆనక ఏమనుకొని లాభం లేదు. వచ్చినావిడ సలహా ఇస్తూ కూపీ తీస్తుంది సంసారం గురించి. నేను అదే అనుకుంటున్నాను అన్న అత్తగారి మాట విని విజయ నిర్ఘాంతపోయింది. అప్పటికప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి 4 దులిపేద్దామనుకుంది. ఇలాంటి కుచితపు బుద్ధుల వాళ్లతో మాట్లాడే కన్నా కీలరిగి వాత పెట్టడం మంచిదని నోరు మూసుకుంది సమయం కోసం చూస్తూ. ఆ మర్నాడు అత్తగారు నగల బతుడికి కబురు చేయడం చూసి, పాపం కొడుకుల సంపాదనతో వచ్చిన ఆవిడ నీతి కథతో అత్తగారు ఎంత జాగ్రత్త పడుతుంది. సమయం రావాలి చెప్పకపోను. ఇంకా నయం, ఇప్పటిదాకా మోసపోయాను. అత్తగారు ఉత్త భోళా మనిషి, కష్టసుఖాలు తెలిసింది అనుకున్నాను. అంతా నటన అనుకుంది విజయ. ఆ సాయంత్రం ఆ ఊరిలోనే ఉన్న చిన్ననాటి స్నేహితురాలు సరళొచ్చింది విజయను చూడ్డానికి. మా అత్తగారు ఊరికెళ్ళారు కాబట్టి నిన్ను చూడ్డానికి వచ్చాను. ఆవిడ ఊళ్ళో ఉంటే గుమ్మం కదలనీదు. మా వారు కూడా ఆవిడతో వెళ్ళారు. ఎన్నాళ్ల నుంచో నిన్ను చూద్దామనుకున్న నా కోరిక భగవంతుడు ఈనాటికి తీర్చాడు అంది సరళ. అదేమిటి సరళ, ఒక స్నేహితురాల్ని చూడడానికి ఇంతేతన పడాలా? ఆశ్చర్యంగా అంది విజయ. సరళ ఓ నిట్టూర్పు విడిచి, లోకంలో అందరూ మీ అత్తగారంత మంచి, మీ వారంత ప్రేమగాను, నీ అంత అదృష్టంతోనూ పెట్టి పుట్టొద్దు. మా ఇంట్లో తలనొప్పి వస్తే 10 పైసల మాత్రకు పావు గ్లాస్ కాఫీకి గతి లేదు. కాపురానికి వచ్చిన మొదట్లో అత్తగారి సంగతి తెలియక ఏదో చిన్న మాట అన్నాను.
అది ఆవిడకు తప్పుగా తోచి ఆయనకు చాడీలు చెప్పి నన్ను కొట్టించింది. ఆ రాత్రి ఆయనతో మొరపెట్టుకున్న ఫలితం మర్నాడైనా మా అత్తగారితో, అమ్మా సరళ నిన్ను నానా మాటలు అందే అని చెప్పారు. ఆవిడ తిట్లు. అప్పటినుంచి ప్రతి చిన్న విషయానికి నోరు మూసుకొని ఉండడం నేర్చుకున్నాను. అయినా మధ్య మధ్య చీవాట్లు తప్పడం లేదు. మనసు మార్చుకోలేక నిన్ను చూడ్డానికి దొంగచాటుగా రావాల్సి వచ్చింది చెప్పింది సరళ. విజయ తల గిర్రున తిరిగింది సరళ చెప్పింది విని. తర్వాత ఇద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. విజయ అత్తగారు మధ్యలో విజయను పిలిచి సరళకు కాఫీ టిఫిను పెట్టించింది. సరళ వెళ్ళేటప్పుడు విజయ సరళకు బొట్టు పెట్టి తాంబూలం పళ్ళు ఇచ్చింది. విజయ, నా ఉద్దేశం మీ అత్తగారి గురించి అపార్థం చేసుకుంటున్నావని. లోకంలో ఎందరో కోడళ్ళు ఎన్ని రకాలుగానో బాధపడుతున్నారు. ప్రతి చిన్న విషయం సీరియస్గా తీసుకొని సుఖానికి దూరం కాకు అని సరళ వెళ్ళిపోయింది. ముసలావిడ అత్తగారి సంభాషణ విన్న దగ్గర నుంచి విజయ అత్తగారితో సరిగ్గా మాట్లాడలేకపోతుంది. సరళ వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయింది. ఇంటి ఖర్చులు చూడబోతే 500 దాటం లేదు. మిగిలిన డబ్బు అత్తగారు ఏం చేస్తున్నట్లు? అన్నీ లెక్క ప్రకారం చేయాలి. అలా అని దేనికి లోపం లేదు. పండక్కి చీరలు, సాయంత్రం పూల ఖాతా, నెలకి 2 సినిమాలు, వారానికి ఓ తీపి పిండి వంట, ప్రతి పని యాంత్రికంగా జరిగిపోవాల్సిందే. తోడికోడళ్ళిద్దరూ పెరట్లో కూరల పాదులకు నీళ్లు అవి పోయడం క్రమం తప్పకుండా చేయాల్సిందే. అంతవరకే. 1 రూపాయి కావాలంటే లెక్క చెప్పాల్సిందే. అత్తగారి మనస్తత్వం ఏంటి? అసలు ఆ ముసలావిడితో ఆ చాడీ మాటలేంటి? నగలు చేయించుకోవాలని ఆ బుద్ధేంటి? విజయ దీర్ఘాలోచనకు చటుక్కున బ్రేక్ పడింది అత్తగారి పిలుపుతో. విజయ లేచి అత్తగారి దగ్గరికి వెళ్ళింది. నగల క్యాట్లాగ్ పట్టుకొని భత్తుడు రెడీగా ఉన్నాడు. విమల కూడా అక్కడే ఉంది. విమల, విజయ, మీకు ఏ రకం గాజుల జత కావాలో చూసి చెప్పండి అంది. ఈ రకం గాజులు, ఇలాంటి నెక్లెస్ నాకిష్టం వెంటనే అంది విమల. ఇప్పుడు దేనికి? అయోమయంగా అంది విజయ. తొందరగా చెప్పు, తర్వాత మాట్లాడుకోవచ్చు అనగానే యాంత్రికంగా తనకు తోచిన మోడల్ చెప్పింది విజయ. ఏమయ్యా భతుడా, చూసావుగా మా కోడళ్ల సెలక్షను. ఆ నగలు ధరిస్తే మరింత అందం రావాలి కోడళ్ళకి అంది అత్తగారు. ఆ రోజంతా పరధ్యానంతో గడిపింది విజయ. అత్తగారి గురించి తన ఆలోచన తప్పయింది. పిచ్చి పిల్లల్లారా, ఆకుల చాటు పిందెల్లాంటి వారు మీరు, మీకేం తెలుసు అన్న మాట పదే పదే గుర్తుకొస్తుంది. మనసులో ఏ విషయమూ ఎంతకు దాచుకోలేని విజయ అత్తగారి దగ్గరికి వెళ్ళింది. మీరు నన్ను పొరపాటుగా అర్థం చేసుకోక ఒకటి అడుగుతాను, నిజం చెప్పండి. నిన్న ఆ ముసలమ్మతో మీరన్న మాట విన్నాను. ఆవిడనే మాటలకు మీరెందుకు అడ్డం తగలలేదు అంది విజయ. ఆ ముసల్ది ఏదో దూరపు చుట్టరికం. గుణము, నోరు, కన్ను, దృష్టి ఏదీ మంచిది కాదు. పచ్చగా ఉంటే ఓర్చలేక ఆ కాపురాన్ని కూల్చిందాకా నిద్రపోదు. ఆవిడ చూపు దేని మీదన్నా పడిందా అది బగ్గున మండిపోవాల్సిందే. అందుకే నోరు మూసుకొని చల్లగా పంపించాను అంది అత్తగారు. అత్తగారి మాటలు వినగానే విజయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను చాటుగా విన్న మాటలు చెప్పేసింది. అర్థం చేసుకోకుండా అడిగినందుకు పశ్చాత్తాపం ప్రకటించింది. అది నీ తప్పు కాదు విజయ. ఒక్కోసారి మన చెవులు, కళ్ళు మననే మోసగించుతాయి. ఓర్పుగా ఉన్నప్పుడు, అనుభవాలతో తలపండినప్పుడు మాత్రమే అన్నీ తెలుస్తాయి. నా మటుకు నాకు ఈనాటికి ఎన్నో తెలిసాయి. చిన్నప్పుడే కాపురానికొచ్చి అత్తగారి చేతిలో నానా బాధలు పడ్డాను. ఆయన చూడబోతే నోరు లేని దేవుడు. అనుభవించే రోజుల్లో, మంచి వయసులో ఉన్నప్పుడు జీవితంలో ఏదీ అనుభవించలేదు, బాధలు తప్ప. పుట్టెడప్పులు చేసిపోయారు అత్తగారు. అప్పులు ఎలా తీర్చామో, అబ్బాయిలిద్దరిని చదివించి ఎలా పెద్ద చేశామో దేవుడికెరుక. రత్నాల్లాంటి బిడ్డల్ని, ముత్యాల్లాంటి కోడలను ఇచ్చి భగవంతుడు ఈనాటికి నా కోరిక తీర్చాడు. ఈ విషయంలో ఒక్కోసారి మీ కోరికలకు నేను అడ్డం తగలొచ్చు, కానీ మీకన్నా ఎవరున్నారు? అధిక ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో 4 పిల్లల తల్లైన తర్వాత దుబారా సంసారం అయితే మీకు మిగిలేదేంటి? అందుకే
సంసారం ఒక త్రాటి మీద నడిపిస్తూ పొదుపుగా ఉండి 10,000 దాచాను. దానిలో మీ నగలకు 5,000 తీశాను. మామూలు ప్రకారం ఆవిడ ధోరణిలో కామా పులిస్టాపులు లేకుండా చెప్పుకుపోయింది అత్తగారు. జీవితంలో మీ మాటకు ఎవరమూ జవదాటం అత్తయ్యా. ఈ సంసారానికి మూల విరాట్ మీరు అంది విజయ సంతోషం పశ్చాత్తాపము కలగాపులగంగా. హొత్త పిచ్చి పిల్లవు అంటూ ప్రేమతో దగ్గరకు తీసుకుంది అత్తగారు విజయను. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన కురుమద్దాళి విజయలక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.